హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు నేను మటన్ చింత చిగురు వండుతున్నాను. దీనికి మటన్ తీసుకున్నాను, 1/4 కేజీ. దీనికి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 చిన్నపాయలు ఉల్లిపాయ ముక్కలు, 1/2 స్పూన్ పసుపు కలిపేసుకొని వాటర్ వేసుకునేది కుక్కర్లోని ఒక 6 విజిల్ వచ్చేదాకా కుక్కర్లో పెట్టేసుకోవాలి. 6 విజిల్ వచ్చేసి మేక మాంసం 6 విజిల్కి తీసాను. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆయిల్ వేసుకొని వేసుకోవాలి. పసుపు వేసుకొని కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డ్ కలర్ లో వేయండి కదా. గసగసాలు 1 స్పూను, కొబ్బరి 1 స్పూను పేస్ట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇది బాగా వేగాలి. ఇలాగా ఆయిల్ బాగా పైకి వెళ్ళింది కదా. ఇప్పుడు దీంట్లోకి మటన్ ఉడకబెట్టుకున్నాను కదా, అది వేసేస్తున్నాను. సార్ చూద్దామా? ఆయిల్ బాగా వేగినది. దీంట్లోకి ఇప్పుడు కారం 2 స్పూన్లు, ఉప్పు సరిపడగా సరి కలిపేసి 5 మినిట్స్ మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఒకసారి చూద్దాం. బాగా కలిసింది. ఇప్పుడు దీంట్లోకి 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియా పౌడర్, ఇప్పుడు ఇందాక ఉడకబెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదా, దీంట్లో వేసి మీడియం మంట మీద ఒక 5 మినిట్స్ ఉడకబెట్టుకుందాం. ఒకసారి చూద్దాము. బాగా ఉడికిపోయింది, ఆయిల్ బాగా తేలింది కదా. ఇప్పుడు చింత చిగురు వేసేసుకోవచ్చు. బాగా కలిపెట్టుకొని ఒక్క 5 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది. ఆయిల్ ఏదో చూసారా, బాగా తేలింది, బాగుంది. ముక్కలకు కూడా బాగా పెట్టింది. దీనికి కొత్తిమీర గార్నిష్ చేసుకొని ఎలా ఉంది? నచ్చిందా? నచ్చితే మీరు మీ ఇంట్లో ట్రై చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్ లో పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.